శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న బులసముద్రం ఊరు పక్కన ఉన్న పొలాలల్లా 2-3 దినాల సంధి ఒక ఎలుగుబంటి ఆరోగ్యం బాగాలేకున్నది. చూసొద్దాం పారే. వామనే ఎలుగుబంటి పొలాలలో తిరుగుతుంది. పొద్దుగాల పూటనే గిట్లా తిరుగుతుంది. గాడ జనాలు ఎవరైనా ఉన్నారా ఏంది? కుంటుకుంటా నడుస్తున్నది. ఎవరైనా కొట్టి రాయట్లా? అగో గీ అన్నేదో చెప్తాడంట. ఇందాం పారి. బీరాయపురం విలేజ్. ఈ కరడు అనేది 3 రోజుల నుండి తిరుగుతా ఉంది ఆడాడ. ఈరోజు పొద్దున్నే ఉదయం మా పొలంలో ఉంది. మా కూలర్లు వస్తే చూసి అనారోగ్యంతో చాలా సీరియస్గా ఉంది. ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి తీసుకుపోయి దాన్ని ఇంజక్షన్ ఏదో ఇది చేసి దాన్ని ఆరోగ్యం క్యూర్ చేసి ఇస్తే మేలు బాగుంటుంది. వాళ్ళ ఊరికి ఒకరు వచ్చేసి ఊరికి అడ్డాడుకొని వెళ్ళిపోతే కాదు అది. ఈరోజు రేపో సుస్తయింది అది. అరే అరే అట్లనా? పాపం కదా. అగో ఇంకో అన్నేమో అంటుండు. బులసముద్రము మడకర మండల్ మా ఊర్లో దగ్గర ఊరు పక్కన అంటే దాదాపు ఊరి ఇండ్ల పక్కలకే కాలనీలో బీసీ కాలనీ ఉంది. అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చి 2 days నుండి ఇక్కడే ఉంది. ఇన్ఫామ్ చేసినాము. వాళ్ళు పోతుందిలే అని చెప్తున్నారు. దానికి అనారోగ్యంతో ఉంది. అది అనారోగ్యంతో అంటే గాయమైంది, కడప కింద గాయమైంది. కాబట్టి దానికి ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించే మార్గం చేయాలని. ఇన్నారు కదా ముచ్చట. శ్రీ సత్యసాయి జిల్లా బులసముద్రం గ్రామ సమీపంలో పొలాలల్లా 2-3 దినాలకెళ్లి ఒక ఎలుగుబంటి పానం బాలేక తిరగలేని స్థితిలో అగ్గాడున్న తోటలల్లో తిరుగుకుంటూ ఉన్నదని ఫారెస్ట్ అధికారులకు అక్కడ రైతులు 2 దినాలకెళ్లి సమాచారం ఇచ్చిర్రట. నడవలేని స్థితిలో ఉన్న గా ఎలుగుబంటిని చూసి ఊర్లున్న జనాలు కూడా భయపడుకుంటా ఆ ఎలుగుబంటికి సరైన వైద్యం అందించి అడవులలో వదిలిపెడితే మంచిగుంటది అని అంటున్నారు. మడకశిర రేంజ్ లో ఉన్న ఫారెస్ట్ అధికారులు మాకు వైద్యం అందియనికే తగిన వైద్య సదుపాయం లేవని పుట్టపర్తికెళ్లి వైద్యాధికారులు రావాలని అన్నారట. ఆ ఊరోళ్ళు మిమ్మల్ని దినం అడుగుతున్నట్టే మీరు కూడా వైద్యాధికారులని అడుగుర్రి సార్లు. అంత అయిపోయినాక చేతులు పట్టుకుంటే ఏమొస్తుంది చెప్పుర్రి. మొదలే చూసుకోవాలి కదా.